ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు సిబిఎం చర్చ్లో ఘనంగా శుభ శుక్రవారం ఆరాధన. కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చ్లో గుడ్ ఫ్రైడే ఆరాధన సంఘం అధ్యక్షుడు నందిక సురేష్ కుమార్ బాబు ఆధ్వర్యంలో దేవునికి మహిమాకరంగా జరిగినది. అధ్యక్షుడు క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు ముందు జరిగిన ఘట్టాలను వివరించారు. యేసుక్రీస్తును నలగకొట్టుటకు ప్రభువుకి ఇష్టమాయనని, అంతేకాదు శిలువపై భరించలేని శ్రమలు అనుభవించి క్రీస్తు సంతృప్తి చెందాడని, దానికి గల కారణం మనలను పాపముల నుండి విడిపించి రక్షించి మనం కోల్పోయిన మహిమను తిరిగిచ్చి నిత్య జీవము ఇచ్చుటకే అని తెలిపారు. కాబట్టి మనం ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన కోరుకున్న విధంగా జీవించినప్పుడే మనం ఆయనను సంతృప్తిపరచగలమని, అదే నిజమైన గుడ్ ఫ్రైడే అని వివరించారు. అనంతరం క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు వివరించారు. 1వ మాట బి విక్టోరియా రాణి, 2వ మాట భవానీ, 3వ మాట గంట అమ్మాజీ, 4వ మాట జేపీ విద్యాసాగర్, 5వ మాట పి నవీన ప్రియ, 7వ మాట ఎన్ వినీత, 7వ మాట ఎం సునీల్ కుమార్లు వివరించారు. అనంతరం సంఘ కాపరి డాక్టర్ రెవరెండ్ ఎం మరిడయ్య చివరి ఘట్టంలోని అంశాలు అనగా క్రీస్తు చనిపోయినప్పుడు తెర చినిగిపోవడం, పగలు చీకటవ్వడం, భూకంపం ఏర్పడటం ఇలాంటి విషయాలను బోధించారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ అల్లు అప్పలకొండ, ట్రెజరర్ కె లోవరాజు, వైస్ ప్రెసిడెంట్ ఈజిం రమణ, జాయింట్ సెక్రటరీ నందిక రాము, జాయింట్ ట్రెజరర్ గంటేడ యేసురత్నం, ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్, డీకన్ బోర్డ్ చైర్మన్ బి రూపస్ రాజు, సండే స్కూల్ సూపర్వైజర్ ఎన్ చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అవ్వబడింది. ప్రియ సోదరుడ, ఈ రోజు మనము దేవుని చాలా యేసుతో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం నేర్చుకున్నాం. యేసులో ఎంత ఎత్తు ఎదగాలో అంత ఎత్తు ఎదగడానికి దేవుడు మనకు నడిపించాడు. చాలా దిగుమైన సందేశాలు అందించాడు. చివరి మాటలు మనం ఆలోచన చేయాలి. అప్పుడు తండ్రికి కుమారుణ్ణి నలుగొట్టుటకు ఇష్టమైందట. 2వ భాగంలో 11వ వచనంలో కుమారునికి అతనికి కలిగినటువంటి వేదనను బట్టి సంతృప్తి చెందాడు. ఇది కూడా కష్టమైనటువంటి మాట. మనందరికీ కష్టమైన మాటలు ఈ 2. తండ్రికేమో కుమారుని నలుగొట్టుటకు ఇష్టమైందట, కుమారుడికేమో తండ్రి పెట్టినటువంటి ఆ వేదనను బట్టి చాలా సంతృప్తి చెందాడట. ఈ 2 ఏ మానవుని యొక్క ఊహ కూడా అందరినటువంటి విషయాలు. అయితే తండ్రి ఎందుకు తన కుమారుడిని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు? అలాగనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ వేదన చెంది సంతృప్తి చెందడానికి ఆయన సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాల్ని అనేక సంవత్సరాలుగా మనకు తెలిసినటువంటి విషయాలే. కాకపోతే ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే ఈరోజు యేసు ప్రభువు చనిపోయిన రోజుని మనం ఏం చేస్తామంటే శుభ శుక్రవారం అని చెప్పుకుంటాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. మనకి ఆయన జన్మించినప్పుడే మత్తయి సువార్తలో ఉంటుంది. ఏమనుంటుంది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. అంటే ఆయన అసలు లోకానికి ఎందుకు వచ్చాడండి? మన పాపాలు వేసి మనం రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే భూమి మీద మనుషులందరూ కూడా చాలా మాటలు మాట్లాడతారు. అయితే ఫస్ట్గా ఏంటంటే చిన్న పిల్లలు చూడండి, ముద్దు ముద్దుగా మాట్లాడి చిన్నప్పుడు మాట్లాడేటువంటి
ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు చివరగా పలికిన మాటలు, యేసు ప్రభు వారే కదండి ఎవరైనా సరే మన జీవితంలో చివరగా పలికే మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని మనం మరణ వాంగ్మూలం అంటాం. ఈ రోజుల్లో అయితే సిలువు కాకుండా మామూలుగా ఎవరైనా చనిపోయే ముందు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, చూడండి ఎవరైనా ఆస్తుల గురించి మార్పు వచ్చింది, అది ఎలాగో వచ్చింది అన్న విషయాన్ని మనము గ్రహిస్తాం. నిజానికి మనము దొంగలతో మాట్లాడడానికి ఇష్టపడతామా? ఇష్టపడము. వాళ్ళని ఒక విలువైన వ్యక్తులుగా కూడా మనకు చూడము, వాళ్ళకి ఒక వాల్యూ కూడా మనం ఇవ్వము. అట్లా దేవుడు దొంగకి కూడా ఒక మనిషిగా గుర్తించి తనకి ఒక వాల్యూ ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. యేసు ప్రభు వారి పక్కన ఉన్న ఇద్దరు దొంగల పేర్లు మన బైబిల్లో అయితే రాయబడలేదు, కానీ చరిత్రకారులు చరిత్రలో స్పష్టంగా లిఖించారంటే స్పష్టంగా రాశారనమాట. వారి యొక్క పేర్లు ఏమిటంటే, మొదటి దొంగ పేరు గెస్టస్, రెండవ దొంగ పేరు డిస్మస్. గెస్టస్ డిస్మస్ అనే ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు వారిని సిలువ వేయడం జరిగింది. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తే, అందుకైన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు ఈ మాట ఎందుకు చెప్పాడో అన్న విషయాన్ని మనము తెలుసుకుంది. అయ్యో నా కుమారుని సిలువేస్తున్నారు అలాగని తన తల్లి వేస్తుంటే ఆ తల్లి బాధ చూడలేక అనేక మంది స్త్రీలు వచ్చి ఆ స్త్రీలు కూడా యేసు ప్రభువు వారిని చూసి ఎంతగానో వెలిపిస్తున్నారు. అప్పుడు ఆయన ఒకే ఒక మాట అంటాడు, యెషయా కుమార్తెలారా నా నిమిత్తం ఏడవండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఏడవండి ఆయన అక్కడ లేఖనం ద్వారా మాట మనతో చెప్పారు. నిజమే, ఆయన చెప్పింది ఏంటి? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను? నేను ఈ లోకంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయటప్పుడు నేను ఈ లోకం నాకు వచ్చేలాగా మీరు నా నిమిత్తం ఏడకండి, మీకోసం మీ బిడ్డ కోసం ఏడండి అక్కడ ఆయన చాలా మంది స్త్రీలతో చెప్పినారు. ఆ మాటే తన తల్లి కూడా వర్తిస్తుందని ఈ సమయంలో మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ చనిపోతున్నాడు, కొద్ది క్షణాల్లో చనిపోతాడని ఒక తల్లి ఏడుస్తుంటే, మరొక వచనంలో కుమారుడు చనిపోవడాన్ని మరొక తల్లి ఏడుస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనంలో మనం నన్నెందుకు చేయి లా సబక్తాని. దిస్ ఇస్ an Arabic language. It's a dialect. హీబ్రూ భాషకు సంబంధించి అరబిక్ భాష ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు ఉద్దేశించి యేసు ప్రభు ఈ భాష మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు ఈ 3 మార్గాలు మీరు గమనించినట్లయితే నా తండ్రి అని ప్రార్థన చేయడం చూశాము, యెహోవా దేవుడిని నా తండ్రి అని సంబోధించడం చూశాము. ఇక్కడికి వచ్చేసరికి 4వ మాట వచ్చేసరికి నా దేవా నా దేవా. ఏ మార్పు జరిగింది? మరి కుమారుని హోదా కోల్పోయి మరలా ఒకరి వలె సామాన్య మానవుని వలె నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? హిస్ క్వశ్చనింగ్, అది క్వశ్చన్ కన్నా కూడా ఒక విలాపంగా, బాధ, వేదన, రోదన గోజాడుతున్నాడు. అయ్యా నా చేయి ఎందుకు విడిచావు? సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనేను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, నేను తప్పికొనుచున్నాను. అయితే ఆయన నేను తప్పికొనుచున్నాను అనే మాటను చాలా అర్థంతో పలకడం అనేది జరిగింది. ఆయన అర్థం లేకుండా ఏ మాటలైనా
ఫియర్. యేసయ్య ఈ మాట బాధతో, నిరాశతో, నిస్పృహతో, వేదతో పలికిన మాట కాదు. ఎందుకంటే ఇది ఒక విజయోత్సాహపు కేక. ఇట్స్ ఎ క్రై ఆఫ్ విక్టరీ. నేను విజయం సాధించాను, సమాప్తము జరిగించాను, సమస్తము సమాప్తం చేశాను అన్నట్లుగా ఆయన పలికారు. చూడండి, ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అని మనం అనుకున్నప్పుడు దానికోసమే పుట్టి, దానికోసమే బ్రతికి, అది సాధించినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ అంటే అదొక సాటిస్ఫాక్షన్ చాలా గొప్పగా ఉంటుంది కదండి. ఒలింపిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్, ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో పరిగెడుతున్న స్ప్రింటర్స్ ఎండింగ్ లైన్ వెళ్ళినప్పుడు ఒక గట్టి షౌట్ చేస్తారు, అంటే ఒక గట్టి శబ్దం చేస్తారు. అది బాధతో అరిచే అరుపు కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ సాధించేశాను, నేను ఆఖరి వరకు వచ్చేసాను అని ఒక విజయోత్సాహపు కేక. యేసుక్రీస్తు సమాప్తమైన పలకంటే గెలిచాను, సాధించాను, సమాప్తము చేసేసాను అనే భావంతో యేసుక్రీస్తు వారు పలకడం జరిగింది. పరిపాలన గురించి చెప్పడంలో, మానవ జీవితాన్ని ఉత్తేజపరచడంలో, ఆత్మీయ జీవితాన్ని బలపరచడంలో చాలా శక్తివంతమైన మాటలు అలా వాళ్ళని వర్ణించారు. ఇంకొక ఆయన నాడు ఇంకొక నడువులు ముందు వేసి సిలువలో ప్రభువారు మాట్లాడిన 7 మాటలు, 7 సవాళ్ళు అన్నాడు. నిజమే, 7 సవాళ్ళు, సిలువ సవాళ్ళు. ఈ మాటలు సిలువకు సవాలు కాదు. సిలువను ఎదిరించే శక్తి ఏం లేదు. సిలువకు సవాలు కాదు. 7 మాటలు, 7 సవాళ్ళు మానవ జీవితానికి అని వర్ణించారు. ఒకటో మాట ఏంటి? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదురుగా వీరిని క్షమించు. ఏం తెలుసుకున్నామా? ప్రభువా చెప్తున్నాడు ఈరోజు మనతో, క్షమించు. ఎంతమందిని క్షమించగలిగావు ఈ రోజులో? ఎంతమందిని క్షమించగలిగావు? ఇంకొక సమాధానం. రెండో మాట తండ్రి అంతటి నేను నీవు నాతో కూడా పరవశిస్తున్నావు.